మొంతా తుపాను ధాటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు కునారిల్లుతున్నాయి. మున్నేరు వరద విరుచుకుపడటంతో పంటలన్నీ నేట మునిగాయని రైతులు వాపోతున్నారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావం మున్నేరును తాకి వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మరోవైపు కాస్వేలపై భారీగా నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. ఊహించని విపత్తుతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు చెబుతున్నారు. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలపై తుపాన్ ఎఫెక్ట్ పడింది. పత్తి పంటకు పెట్టుబడి కూడా రాదని రైతులు చెప్తున్నారు. ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల పరిధిలో 1500 ఎకరాల ఆయకట్టు ముంపులోనే ఉంది. నందిగామ మండలం అడవిరావులపాడుకు చెందిన గాడిపర్తి వెంకటేశ్వరరావు 100 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 33 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు కోత దశకొచ్చిన పంట తుపాన్కు చిన్నాభిన్నమైంది. 7 ఎకరాల దాకా పత్తి వేసాము. ఎకరానికి 55,000 నుంచి 60,000 దాకా పెట్టుబడి అయింది. వర్షాభావాల వల్ల చాలా దెబ్బతిన్నాం. ఈ తుఫాను వల్ల సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాము. 3 లక్షలన్నర దాకా అప్పు తెచ్చి పెట్టామండి. పెట్టుబడులు కూడా వచ్చేటట్లు లోపట్లేదు మాకు. కాయ మొత్తం నలిపి వచ్చేసిందండి, కింద పడి పత్తి అంతా నలిపి వచ్చేసింది. గుల్ల మొత్తం కాయ అంతా రాలిపోయింది. నా తీయటానికి కూడా పని చేయదండి. ఎకరానికి 50,000 దాకా పెట్టుబడి పెట్టుండం. మొత్తం దాదాపు చాలా నష్టం వచ్చింది. తీసినా కూడా కూలీలకు కూడా నల్ల కప్పు వచ్చింది. మొత్తం ఆగానికే వచ్చింది. అప్పులు వడ్డీలు తీసుకొచ్చినండి. మెల్లాలు తాళ్ళు బ్యాంకులో పెట్టి తీసుకొచ్చినాం. మద్దతు తీయట్లేదండి. ఏముందండి, ఈ దేశపై ఇచ్చిన అమ్మినా కూడా రైతు వారిగా ఊరికే కొంటలేదు, ఏమి లేదు. ఇంట్లోనే ఆగం అవుతుంది. శాలలోనే ఆగమైంది. మొత్తం 220 గ్రామాలపై ఈ ప్రభావం పడి 20,000 మంది రైతులకు నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు 19,000 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 6,375 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. 10,851 హెక్టార్లలో పత్తి, 969 హెక్టార్లలో మొక్కజొన్న, 151 ఎకరాల్లో కూరగాయలతో పాటు అరటి, మిర్చి, బొప్పాయి దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఊహించని విపత్తుతో నష్టపోయామని అన్నదాతలు చెప్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఆగమైపోయింది. పూర్తిగా నష్టం వచ్చేసింది. కొనడానికి కూడా రైతులు ధర కూడా రావట్లేదు. ఇంటికి తీసి ఆరబెట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంది. ఎట్లాగట్లా రాష్ట్రం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తుఫాను వల్ల రైతుకి చెట్లు పడిపోవటం, తొక్కటం, ఈ కూలీలు తోటలు మళ్ళీ తొక్కిన చెట్లు కొన్ని ఎండిపోతుంటాయి. దీనివల్ల చాలా నష్టం ఉంది. మళ్ళీ మనుషులు పెట్టి లావదీయాలి. అది ఇప్పుడు ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. మునుపు దొక్కున కొన్ని నిలబడ్డాయి. వారం రోజులు కాదలిగా మళ్ళీ వచ్చింది, మళ్ళీ పడ్డాయి అనమాట. 4 మనుషులు వేసుకున్నాం. 4 16 2,000 వేసుకోవటం ఇల్లు వేసుకున్నది. ఇది కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ముందు వాన పట్టాలు కావాలా, ఈ పురుగు మందులు, యూరియా కట్టలు, మందు కట్టలు ఇది తగ్గాల. మరో 15 రోజులు ఆగితే అరటి పంట చేతికొచ్చేదని రైతులు చెప్తున్నారు. తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో అరటి నేల కొరిగింది. గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తుపాను వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరి పంటలు పండించాలా, అసలు ఎగసాయం మానేయాలి అనేది కూడా మాకు ఏం దొరకలా. కాదు మాకు కూడా మాకు ఏజీ పెరిగిపోయింది. ఇంతకన్నా మేము ఇంకా చేసే అవకాశాలు మా దగ్గర ఏమి లేవు. మా తల్లిదండ్రులు కూడా సంపాదించిన ఆస్తులు కూడా ఏమి లేవు. మేము కష్టపడుకుని మా పిల్లలు, భార్యలు మేము బతికించుకోవాలంటే ఇలాంటి తుఫాను ద్వారా మాకు నష్టం కలుగుతుంది. కనుక మీరు కూడా కనికరించి సాయం చేయమని మీకు మనవి చేసి అప్పచెప్పుకుంటున్నాను. బోడు ఖర్చు మాకు అవుతుంది. మరి ఎకరానికి 40,000 కాడకి ఖర్చు అవుతుంది. గాలి వలన వచ్చి కూడా 2 సార్లు పంటలు పోయినాయండి. వడ్డీలు తెచ్చి పెడుతున్నాం. ఆ వడ్డీ కూడా మనకి వాళ్ళు కట్టకపోతే మరి ఏం చేయాలి, అప్పులో తీర్చకపోతే వాళ్ళు ఊరుకోరు. ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. ఇవే వచ్చినాయి చెప్తే కనుక రాస్తా, మీ పేర్లు రాసి ఇవ్వండి అంటే మా పేర్లు, మా చేనేని సర్వే నెంబర్లు, మా చేనేని పేర్లు ఇచ్చాం. మరి వాళ్ళు వచ్చారు కాబట్టి మరి వాళ్ళు రాస్తారో ఏం చేస్తారో అనేది తెలియదు. మున్నేరు పరిధిలోని 16,000 ఎకరాల ఆయకట్టులో దాదాపు 4,000 ఎకరాలు ముంపుబారిన పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి, మిరప, ఉద్యాన పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో రాకపోకలు నిలిచాయి. పెనుగంచిప్రోలు, లింగాల పరిధిలోని కాజ్వేలపై భారీ ఎత్తున నీరు ప్రవహించింది. ఖమ్మం, బోనకల్లు, మధిర గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు నందిగామ మీదుగా వెళ్లాల్సొస్తోంది. మున్నేరు వరద ప్రవాహంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐతవరం వద్ద జాతీయ రహదారి పహారా కాస్తున్నారు. గతంలో జాతీయ రహదారిపై వరద రావడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.